నియోజకవర్గంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ శాఖలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే కాకల సురేష్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక అధికారులకు అక్కడికక్కడే క్లాస్ తీసుకున్నారు. ఇకపై ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుని చేస్తున్నాం. ఎన్నిసార్లు తిరగాలి వాళ్ళు? 3 సార్లు ఎస్ఐ గారికి వచ్చింది. సైట్ కంప్లీట్ ఇచ్చుంటే బాబు, రాజకీయం వేరు, సిస్టమ్ వేరు. ప్రొసీజర్ లేదా ఈ మటుకు నువ్వు ఆఫీసులో కూర్చుంటే ఆమె ఎవరు చుట్టూ తిరగాలి? ఎవరైతే ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్లియర్ గా పోటీ పెట్టండి. ఎస్ఐ గారు, సి గారు క్లియర్ గా చేస్తూ ఉన్నారు అక్కడ. అది గవర్నమెంట్ ల్యాండ్. అది గవర్నమెంట్ ల్యాండ్ మీద కూడా పెత్తనాలు. మళ్ళీ గత 5 ఏళ్ళు హింసించారు. మొత్తం గత 5 ఏళ్ళు కూడా పేదవాళ్ళని హింసించారు. రెవెన్యూ సమస్యలన్నీ లేనివన్నీ క్రియేట్ చేశారు. మొత్తం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ సమస్యలు పోయారు 5 ఏళ్ళు. అందుకనే 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11కి దించారు. ఇది కనీసం ఇది మనం అన్నీ సెట్ చేయాలంటే టైం పట్టే సమస్యలు ఇవన్నీ కూడా చాలా వరకు ఆడబిడ్డ సమస్య కోసం గట్టిగా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2 రోజుల్లో ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. వెనకాల ల్యాండ్ ఉన్నప్పుడు ముందు ఆ ల్యాండ్లోకి వెళ్ళడానికి మనం వేయకపోతే ఎవరిస్తారు? ఎట్టపోతారు? ఏం గాలి ఎగిరిపోతారా? ఎంత మాత్రం కరెక్ట్గా అది కామన్ సెన్స్. ఇది కొంతమంది మానవత్వంతో బిహేవ్ చేయాలి. మనం మనుషులుగా ఉన్న అందరం కూడా కొంత మానవత్వం అనేది ఉండాలి. అందరికి కూడా ఇష్ట ప్రకారం చేయడానికి ఇదేం రాజుల రాజ్యం కాదు, రాజులు ఏడా క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారో ఎత్తి అవతలేమని చెప్పాను నేను. ఎవరైనా సరే, అది డజంట్ మ్యాటర్. ఎవరైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని పేదలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించే పని లేదు. రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా ఉండబోతున్నాం. ఇంకొక సంవత్సరం రోజుల్లో మొత్తం క్లీనప్ చేసే కార్యం